7వ వార్డులో మైనార్టీలు అయితే మాకు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇప్పటి వరకు. ఈ కోణంలో చూసుకుంటే మరి మైనార్టీలు ఎక్కడున్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి 2019 నుంచి లేదా అప్పటి 2014 నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మైనార్టీలకు ఎంతవరకు న్యాయం జరిగిందంటారు? ఏం న్యాయం జరగదు మేడం, మైనార్టీలకు ఏం జరగాలి న్యాయం? న్యాయం అంటే ఎలా జరగలేదు? అసలు ఏముందండి న్యాయం? అసలు ఏం జరిగారు? న్యాయం అనేది ఏం జరగలేదు. అంతా వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళకే చేసుకుంటున్నారు తప్ప మిగతా వాళ్ళకి న్యాయం చేయలేదు. వాళ్ళ కమ్యూనిటీకే చేసుకుంటున్నారు, రెడ్లకు సామాజిక వర్గానికి చేసుకుంటున్నారు. ముస్లింకి ఏంటంటే ఓటు బ్యాగ్ ఉందా వాడుకున్నారు అంతే తప్ప ముస్లిమ్స్కి న్యాయం ఏమి జరగాల. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో 50,000 దుల్హన్ ఇచ్చేవాళ్ళు, రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏది లేదు. చంద్రబాబు భీమా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒక్క పథకం లేదు. ఉన్న పథకాలు మొత్తం తీసేశారు. అన్న క్యాంటీన్ ఉండేది, ముస్లిమ్స్ అన్న క్యాంటీన్ తీసేశారు. ఇసుక ఉండేది అంతకుముందు ఎడవల్లి నుంచి 1000 రూపాయలతో ఇసుక వచ్చేది. ఇప్పుడేమో 3,500 ఇసుక ట్రాక్టర్. అదేంటంటే ఎమ్మెల్యే వాటా కింద 1000 రూపాయలు అంటున్నారు. వాళ్ళు ట్రాక్టర్ బహిరంగంగా చెప్తున్నారు 1000 రూపాయలు అని. వాళ్ళు ఇవ్వాలంటే ఏదో ట్రాక్టర్ రాదు. చెక్ పోస్ట్ పెట్టారు కదా కొండకాడ, ఏడవల్లి దగ్గర చెక్ పోస్ట్ పెట్టారు. ఆయన వాళ్ళు చెప్పటమే ఏంటండి ఇసుక అంతకుముందు 1000 రూపాయలు, ఇప్పుడు ఏంటంటే 3,500 అంటే ఏం చేద్దామన్నా ఎమ్మెల్యే గారికి 1000 రూపాయలు వేయాల్సి వస్తుంది. మేము బహిరంగ వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పడం కాదు. అంతకుముందు ఇసుక ఎంత 9,000 ఉండేది, మొన్న దాకంతా 50,000 60,000 ఉండేది. మరి ఇవన్నీ ఎందుకు పడింది రేట్లు? డెవలప్మెంట్ అవుతుంది. పిల్లలు చదువుకునే వాళ్ళు కాలశీలి అమ్మఒడి ఏమైనా ఇస్తాను 15,000 అన్నారు, తర్వాత 14 ఇచ్చారు, తర్వాత 13 అన్నారు, మొన్న 7,000 ఇచ్చారు. 7,000 ఇచ్చారు. కొంతమందికి డబ్బులు పడలా, బటన్ నొక్కడం తప్ప ఏం ఫలితం లేదు. ఏమి ఇచ్చారు ఆయన? మాటలు చెప్పుకోవడం, బటన్ నొక్కడానికి మాటలు చెప్పడం, ఆయన చేసింది ఏమీ లేదు. అంటే పథకాల్లో అన్యాయం జరిగింది, ఇటు మైనార్టీలకు ఇచ్చే దాంట్లో అన్యాయం జరిగింది, ఏం జరగలేదు ఇక్కడ. అంత అన్యాయం. న్యాయం ఏ సామాజిక ముస్లిం కాదు ఏ కమ్యూనిటీ న్యాయం జరగలేదు. ఏదంటే వాళ్ళ సొంత పార్టీ కార్యకర్త వాళ్ళ కులపరమైన జరిగింది తప్ప. అంతకుముందు ఈ బజార్లో 4,000 5,000 అద్దె ఉండేది, ఇప్పుడు 2,000 2,500 ఏంటంటే ఎవరు ఉండాలా? అంత హైదరాబాద్ బెంగళూరు కూలీలకు వెళ్ళిపోతున్నారు. ఎవరు ఉండాలా? మల్ల సెంటర్లు చూడండి, అంతకుముందు అన్ని షాపులు ఖాళీగా ఉన్నాయో, వ్యాపారాలు లేవు, పనులు లేవు, ఏ పనులు లేవు, వ్యాపారాలు లేవు. అంతకుముందు మల్ల సెంటర్లో షాప్ వచ్చేసి 15,000 అద్దె ఉండేది, ఇప్పుడు 7,000 అన్నా తీసుకునే వాళ్ళు లేదు. షాపులు చాలా ఖాళీ ఉన్నాయి. అది ఎందుకు వచ్చిందట? అది వాళ్ళే ఆత్మవిమర్శనం చేసుకోవాలి. మీకు నాయకుడిగా ఎవరు కావాలి? మా న్యాయంగా తెలుగుదేశం వస్తే బాగుంటుంది మేడం. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఇప్పుడు మన అరవింద్ బాబు గారు 5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు. ఆయన సౌమ్యంగా ఉంటారు కదా, ఆయన చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారండి, ప్రజలకు న్యాయం చేస్తారు అంతే. పార్టీ కాదా, పార్టీకి న్యాయం చేస్తారు, అందరికి న్యాయం చేస్తారు. మీ మైనార్టీలందరూ ఎంత మెజారిటీతో గెలిపించుకోవచ్చు అరవింద్ బాబు? మనం గెలిపించుకుంటాం. పోయినసారి కొంచెం తేడా పడ్డారు మైనార్టీలు, ఎందుకంటే జగన్ మాట్లాడదాం. ఈసారి మట్టి మోసపోవడం సిద్ధంగా లేదు. ఈసారి గట్టిగానే చెప్తాం. నర్సరావుపేట నియోజకవర్గంలో చూసుకుంటే నేను రాష్ట్రం అంతా గాను అసలు మైనార్టీలకి ఏం కావాలి, అసలు న్యాయం జరుగుతుందా, అసలు మీకు న్యాయం జరిగే దిశగా ఎలా కావాలి? అసలు ఏ విధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ ఓట్లే అని అనుకుంటున్నారండి మీరు? ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఏ మైనారిటీకి మీరు న్యాయం చేశారని చెప్పి గోపిరెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఓట్లేస్తారు జనం. మీరు మసీదులు రంజాన్ నెలలో మసీదులు మరమ్మతుల కోసం డబ్బులు కూడా విడుదల చేయని గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే. అస్సలు మసీదులను పట్టించుకోవాలా, ఇమాం మోజాలను పట్టించుకోవాలా, వక్ఫ్ బోర్డు భూములు ఆస్తులు కబ్జా చేశారు. టీడీపీ గవర్నమెంట్లో కోడెల శివప్రసాదరావు గారు కట్టిన బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ని కూడా ఓపెన్ చేయడం చేత కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా మైనారిటీ ఓట్లు అడుగుతారు వచ్చి? ఏ మైనారిటీ విద్యార్థి అయినా విదేశాలకు వెళ్ళి చదువుకునే అర్హత లేదా? ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క మైనారిటీని విదేశాల్లో పంపించారు? విదేశీ విద్య కింద పంపించారు. మీరు దుల్హన్ పథకం కింద పెడితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాలంటున్నారు. ఇమాం మోజాలకు ఉంటారు, పేదోళ్ళు ఉంటారండి, కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఈ రూల్స్ పెట్టుతున్నారు. అతను ఈ రూల్స్ పెట్టి పేదోళ్ళకి ఏ సంక్షేమ పథకం ఉండకట్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందకుండా చేస్తున్నాడు. క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు, ఆయన చుట్టూ తిరగాల పన్నీ రూల్స్ పెట్టారు. అది కూడా కాదు, ఏ దుల్హన్ పథకం అందట్లేదు, రంజాన్ తోఫా ఇవ్వట్లేదు. ఏ మైనారిటీకి జగన్మోహన్ రెడ్డి గోపిరెడ్డి సహాయం చేశారు చెప్పండి? లోకల్గా ఉన్న ఏడన్నా ముస్లింలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎక్కడే చేసుకుంటున్నారని పెళ్లి పిలుపులకు పోతే షాదీ ఖానా అని చెప్తారు. ఈ 5 ఏళ్ళ నుండి షాదీ ఖానాలో ఏ ముస్లింలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు మీరు నిరూపియండి. ఈ 5 ఏళ్లలో అరవింద్ బాబు గారు 5 సార్లు వెళ్ళి ధర్నా చేశాం మేము ఆడ షాదీ ఖానా బాగు చేయమని చెప్తే
ఆ తర్వాత అరవింద్ బాబు గారు మమ్మల్ని అందరినీ పిలిపించి అది ఎంత ఖర్చు అయితే చూడండి అని లెక్కేస్తే 30 లక్షలు అవుతాయి సార్ అని చెప్తే ఆ ఇంటిమేషన్ గోపిరెడ్డికి వెళ్ళి అమ్మో అరవింద్ బాబు గారు చేయిస్తే నేను పట్టించుకోలేదు అనుకుంటారని చెప్పి 24 లక్షల రూపాయలతో మరమ్మతులు చేసుకొని తాళం వేసుకొని తిరుగుతున్నాడు ఆయన. ఇంతోటికి ఏ ఫంక్షన్ చేశారు. ఎక్కువ ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఏడ పెళ్ళి అంటే ముస్లిమ్స్ షాదీఖాన్లో అని చెప్తారు. ఈరోజు ముస్లిమ్స్ పెళ్ళి యాడ్ చేసుకుంటున్నారు ఫంక్షన్ హాల్లో. డబ్బు లేనోడు యాడ్ చేసుకుంటారండి. షాదీఖానా మీరు కట్టించారా? డాక్టర్ కోడల ప్రసాద్ కట్టించారు. మీరు కట్టించారా షాదీఖానా? కట్టిలేదు. ఏం చేశారు ముస్లిమ్స్కి మీరు ఓట్లు వేయడానికి? ఏం ముస్లిమ్స్ని ఆదుకున్నారు మీరు? 4% రిజర్వేషన్ గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. 4% రిజర్వేషన్ తీసేయమని చెప్పి ఆర్ కృష్ణయ్య వేశాడు కోర్టులో. ఆర్ కృష్ణయ్య ఎవరు రాజ్యసభ సభ్యుడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు? ఎవరు? గుజరాత్ అల్లల్లో ఉన్న వ్యక్తికి కూడా రాజ్యసభ సభ్యుడు ఇచ్చాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా ముస్లిమ్స్ మైనార్టీని మోసం చేయాలనుకుంటున్నాడు? ఏ విధంగా ముస్లిమ్స్ మైనార్టీ మోసం చేయాలనుకుంటున్నారు? మసీదులకు మరమ్మతులు ఏ రోజున డబ్బులు ఇచ్చారు మీరు ఈ 5 ఏళ్ల గవర్నమెంట్లో? విదేశీ విద్య లేదు, ఏమి లేదు. ఏ మైనార్టీకి న్యాయం చేశారని చెప్పి మైనార్టీలు ఓట్లు అడుగుతున్నారు వీళ్ళు వచ్చి. అదేంటంటే పెద్ద డాక్టర్స్ చదివిన వాళ్ళు కూడా వచ్చి అమ్మ 4% రిజర్వేషన్ తీసేస్తారంటే 4% రిజర్వేషన్ చేయమని చెప్పిందే మీరు, తీసేయమని చెప్పింది. 2014 నుండి 18 వరకు బీజేపీతోనే ఉన్నామండి మేము. బీజేపీతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు గాన మాకింత లోటు రానియలేదు. ఇమాముల మోజా జీతాలు ఇప్పించాడు, మసీదుల మరమ్మతులు ఇప్పించాడు, దుల్హన్ పథకం ఇప్పించాడు, హజ్ యాత్రకు వెళ్ళే సబ్సిడీ పెట్టించాడు, పేద విద్యార్థులకు విదేశాలకు వెళ్తా ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాడు. ప్రతి దానికి చంద్రబాబు నాయుడుగా మైనారిటీలకు అండగా ఉన్నారు. ఖచ్చితంగా అండగా ఉంటారు. ఈ దుష్ప్రచారం ఎవరు నమ్మొద్దు. ఇక్కడ నసరాపేటలో మాత్రం మళ్ళీ అరవింద్ బాబు గారు వస్తారు. ఖచ్చితంగా మైనారిటీ సోదరులు మొత్తం ఒకటే తాటి మీద ఉన్నారండి. అరవింద్ బాబు గారికి ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపించాలని డిసైడ్ అయిపోయారు. వీళ్ళ దుష్ప్రచారాలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మా మైనారిటీలు చేసింది ఏమీ లేదు. మొత్తం కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా చేస్తే మైనారిటీలు చెప్పండి మేము ఇది చేశాము అని చెప్పి. మీరు ఏమీ చేయలేదు. మిమ్మల్ని మటు ఖచ్చితంగా మా మైనారిటీ సోదరులు ఓడగొడతారు. 2019 నుంచి ఇప్పుడు 24 వరకు నసరాపేటలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో న్యాయం ఎంతవరకు జరిగిందంటారు? నసరాపేటలో 2019 కాడి నుంచి ఇప్పుడు 24 దాకా నసరాపేటలో ముస్లిం మైనారిటీలకు అనేది ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. ఇప్పుడు దాకా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు దాకా వచ్చి మన ముస్లిం మైనారిటీలు మీకేమైనా ఉందా, అసలు ఏమైనా జరిగిందా, ఏమైనా న్యాయం అయిందా అనేది అడగలేదు. ఇప్పుడు దాకా వార్డుకు కూడా రాలేదు ఆయన. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అసలు ముస్లిం మైనార్టీలకు అనేది పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీకు న్యాయం ఏం కావాలని? న్యాయం ఏంటంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దుల్హన్ పథకం అనేది లభించింది మాకు. ఇప్పుడు వచ్చేసరికి దుల్హన్ పథకం లేదు. ఇలా రంజాన్ తోఫా అనేది ఏం లేదు. అసలు ఇప్పుడు దాకా ముస్లిం మైనార్టీకి ఒక్క ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఆయన. 1 లక్ష రూపాయలు ఏదైతే 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడు దుల్హన్ పథకం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 50,000లో అసలు 50,000 కూడా ఇవ్వలేదు. 1 లక్ష రూపాయలు ఇస్తానని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నసరాపేటలో ఎవరు గెలవచ్చు అంటారు? మళ్ళీ గోపిరెడ్డి హ్యాట్రిక్ కొట్టే విధంగా ఉన్నారని కూడా వినబడుతుంది. హ్యాట్రిక్ అనేది అసలు అసాధ్యం. నసరాపేటలో ఈసారి డాక్టర్ చల్లవాడ అరవింద్ బాబు గారు గెలవడం ఖాయం. జనాలు మొత్తం మారిపోయారు. మొత్తం అరవింద్ బాబు గారి వెనుక నడుస్తున్నారు. కంపల్సరీ అరవింద్ బాబు గారు గెలవడం ఖాయం. ఈసారి ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు పక్క. గోపిరెడ్డి గారి మీద వ్యతిరేకత అరవింద్ బాబు గారు మీకు ఇస్తున్నారా, లేదా అరవింద్ బాబు గారికి ఏమైనా చేసిన మంచి పనులు ఉన్నాయా? అరవింద్ బాబు గారు చేసిన మంచితనం ఇది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నిరుద్యోగులు వెళ్ళి సార్ మాకు ఇది పరిస్థితి బాగాలేదండి అని చెప్పంగానే ఆదుకున్న వ్యక్తి అరవింద్ బాబు గారు. పార్టీ ఓడిపోయిన కాడ నుంచి స్టార్టింగ్ కష్టపడింది అరవింద్ బాబు గారు. ఆ మంచితనంతోనే అరవింద్ బాబు గారు వెనక నడుస్తున్నారు. జనం ఆయనకి ఓటేయాలనుకుంటున్నారు. మీ కమ్యూనిటీ ఏంటి? మేము యానాదులం అండి. ఎస్టీలు అంటే జగన్మోహన్ రెడ్డి కదా? లేదండి, ఎస్టీలు అంటేనే టీడీపీ. ఇప్పుడు ఎందుకు అవుతుంది? గతంలో ఒకసారి ఏంటంటే అతను పాదయాత్రలు వస్తా కూడా ఎస్టీలకి ఈ కారంచెడి కాడి నుంచి నడిచి వస్తా కూడా అతను ఎస్టీలకి సపరేట్గా యానాదుల్లో కూడా ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తా అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ వచ్చాడు అతను. ఈరోజు కూడా మా యానాదులను పట్టించుకున్న పాపాన పోలా, మత్స్యకారుని అసలు పట్టించుకోకుండా పోయాడు. చంద్రబాబు నాయుడు ఎవరైనా ఎస్టీలో పుట్టాలనుకుంటారని కూడా గతంలో అన్ని రోజులు ఉన్నాయి కదా? ఉన్నాయి, కానీ ఎస్టీలకి న్యాయం చేశాడండి. ఇప్పుడు గతంలో మా మత్స్యకారులకి 9% సబ్సిడీ కింద ప్రతి లోన్ కూడా ఇచ్చాడు. వెహికల్స్ ఇచ్చాడు. 4 వీలర్స్ ఇచ్చారు, 2 వీలర్స్ ఇచ్చారు, మోపిడ్స్ ఇచ్చారు, చేపలు పట్టుకోవడానికి వలలు ఇచ్చారు. ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి జరిగిందండి అప్పట్లో. ఈ రోజున కనీసం అసలు పట్టించుకున్న పాపనే పోలే ఎస్టీలని.
పట్టించుకోవడం అంటే ఏం చేయట్లేదు, మీకు అంత పథకాలు రావట్లేదా? పథకాలు అనేది లేదు కదండి అసలు. ఎక్కడున్నాయి అసలుకి? ఇవాళ అసలు సబ్సిడీ లోన్లు ఉన్నాయా? అసలు ఏ విధంగా కూడా ఏ క్వశ్చన్ కూడా అసలు అనుకోవడానికి లేకుండా పోయింది. నిధులు కూడా లేవు, అసలు ఏం మాట్లాడే పని లేదు. ఏడున్నాయి అసలు నిధులన్నీ కూడా ఎక్కడున్నాయి? ఉన్న ఉద్యోగాలకి డబ్బులు ఇవ్వడానికి అల్లాడిపోతాడు ఆయన. డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారంట అతనికి. ఓట్లు ఇస్తే డబ్బులు ఇస్తే ఏం ఓట్లు వేయరు, అభివృద్ధి చేస్తే ఓట్లు వేస్తారు. మరి గవర్నమెంట్ మీద అయితే వ్యతిరేకం ఉంది అని చెప్తున్నారు. మరి చదలవాడ అరవింద్ బాబు గారిని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? ప్రతి ఇంటిని కూడా 5 సార్లు టచ్ చేశాడు. ఒకటి ఆకలిని వెళ్ళిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ఈ రోజు కూడా ఆయన కాళ్ళకు బలపం కట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా కరోనా టైంలో కూడా ఏ ఒక్క నాయకుడు రాకపోయినా కానీ కూరగాయలు పంచడం ఏంది, తనకు సంబంధించినంత ఊరికి వార్డులుగా భోజనాలు పెట్టించాడు దగ్గరుండి ఆయన. కరోనా అప్పటికి వాళ్ళ పిల్లలు కూడా అడిగారు, నాన్న అందరూ ఎవరు రాకపోయినా కానీ మీరు ఒక్కలే తిరుగుతున్నారు, రేపొద్దున ప్రాబ్లం వస్తే పరిస్థితి ఏందని. నేను జనాల్లో ఉంటాను, జనాల్లోనే చనిపోతా అని చెప్పి కూడా గట్టిగా మాట్లాడిన వ్యక్తి అరవింద్ బాబు గారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకవేళ విన్ అయితే ఈ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఏంటండి? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి, నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఇరువురు విన్ అయితే ఈ రాష్ట్రం ఈ నియోజకవర్గం ఎలా ఉంటుంది? వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది. హైదరాబాదు బెంగళూరు ఇటో పోయి బొచ్చులు మోసుకుంటా ఆ పని ఈ పని చేసుకుంటా వలస వెళ్ళి బ్రతకాల్సి వచ్చే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి. లేదండి, లేదు. ఏం పనులు ఉన్నాయండి? అన్నిట్లో మండిపోయి ఉన్నాయి. ఇసుక పోయి ఉంది, కంకర పోయి ఉంది, సిమెంట్ పోయి ఉంది, అన్నీ పెరిగిపోయి ఉన్నాయి. నిత్యావసర వస్తువులు జరగడానికి కూడా కష్టం అయిపోయింది. ఇప్పుడున్న లెక్కర తాగి 2-3 రోజుల నుంచి మొన్న ఏదో నిన్ననే జరిగిందంట గోపిరెడ్డి గారి నామినేషన్ పథకానికి తాగిన వాళ్ళు మొత్తం కూడా తాగి పడిపోయి ఉన్నారు. 4-5 పడిపోయి ఉన్నారు. రేపు మా హాస్పిటల్ తీసుకుపోయి చేర్పించి చేయించాలా. ఆల్రెడీ ప్రజెంట్ పడిపోయి ఉన్నారు. ఇక్కడ మాత్రం చదలవాడ అరవింద్ బాబుని గెలిపించుకుంటారు అత్యధిక మెజారిటీ తోటి. ఎంత మెజారిటీ? 25,000 పైన మెజారిటీ వచ్చింది గెలిపించుకుంటారు తప్పకుండా. నర్సరావుపేట నియోజకవర్గంలో 2 సార్లు గోపిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి 3వ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? నిజంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలిచేనా లేదా చదలవాడ అరవింద్ బాబు గారు ఈసారి గెలవచ్చు అంటారు? నేను ఎస్సీ మాల సార్ మేడం గారు. ఈసారి గోపిరెడ్డి గారు డక్అవుట్ అవుతారు. ఆయన ఏం అభివృద్ధి చేయలేరు నర్సరావుపేటలో. ఏ కాడు దోచుకున్నాడు కానీ ఒక అభివృద్ధి కూడా ఒక రోడ్డు వేయలే, ఒక కనీసం ఒక కాలువ కట్టలేదు, కనీసం మంచి కుళాయి కూడా సరే ఎవరికి లేదు మేడం. అంత ఇచ్చింది లేదు. బాగానే ఉన్నాయి కదా. అంతకుముందు వేసిన డాక్టర్ కూడా శివప్రసాద్ వేసి అన్ని ఒక్క అభివృద్ధి లేదు మేడం. కనీసం నీళ్లు కూడా ఇట్లా రోజు కూడలు గారు ఉన్నప్పుడు 2 పూటలు నీళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1 పూటే వస్తుంది. మరి దీనికి సంబంధించి ఇలా ప్రాబ్లం ఉందని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఎప్పుడు కలవలేదా మీరు? మేము కలిసాం మేడం, ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన పట్టించుకోరు, ఏమనలేదు. మరి చదలవాడ అరవింద్ బాబు గారిని గెలిపించుకోవడానికి కారణం ఏంటి? మరి ఆయన అయితే ఎమ్మెల్యేగా ఉన్నానే చేయలేదు, మరి ఈయన చేస్తారని నమ్మకం ఏంటి? ఈయన గట్టి నమ్మకం ఉంది మేడం మాకు మాత్రం. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఆయన జనంలో తిరుగుతున్నాడు. ఏ కార్యకర్త కష్టం వచ్చినా ఆర్థిక సహాయం చేస్తాడు, హాస్పిటల్లో ఉన్న కొద్ది గొప్ప సహాయం చేస్తాడు, దేనికైనా ముందుంటారు మేడం అరవింద్ బాబు గారు. ఆయన ఎమ్మెల్యేగా వస్తే మీకు ఏంటి న్యాయం జరుగుతుంది? మా అందరు ఎస్సీలు మొత్తానికి ఆయన న్యాయం చేస్తాడు, నమ్మకం ఉంది.